హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. సినిమా ఒక కథని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చెప్పడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది. ఒక సినిమాతో నీకు నచ్చిన క్యారెక్టర్ని నువ్వు హీరో చేసుకోవచ్చు, నీకు కనపడిన సోషల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసుకోవచ్చు అండ్ క్వశ్చన్ కూడా చేసుకోవచ్చు. సినిమా ప్రాబ్లమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎస్, లైఫ్ లాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనలేలే. కానీ కొంతమందికి ఆ ఫీల్ ఒక 10 నిమిషాలు ఉండొచ్చు, ఇంకొంతమందికి గంట, ఇంకొంతమందికి అయితే ఒక రోజు మొత్తం ఉంటుంది. బట్ ఏ టైం ఫ్రేమ్లో ఉన్నా ఆ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు ఏమైనా చేశారా, చేస్తే దాంతో వచ్చిన కాన్సిక్వెన్సెస్ అనే దానిపైన సినిమా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో సినిమా అనేది ఒక పవర్ఫుల్ మీడియం. అందులో చూపించేది చాలా వరకు ఒకప్పుడు మనం నమ్మేసేవాళ్ళం. లైక్ నాగబాబు పాలు తాగుతుంది, దెయ్యాలంటే తెల్ల చీర కట్టుకుంటాయి, ఇలా చాలా నమ్మేసేవాళ్ళం. సేమ్ విత్ పాలిటిక్స్ రిలేటెడ్ మూవీస్. నిజమో అబద్ధమో ఒక విషయాన్ని జనాలని గట్టిగా నమ్మించే ప్రయత్నం అయితే త్రూ మూవీస్ జరుగుతుంది. సో ఈరోజు మన వీడియోలో అసలు అప్పట్లో వచ్చిన పొలిటికల్ మూవీస్ ఏంటో, మధ్యలో మళ్ళీ ఎందుకు అంతగా పొలిటికల్ మూవీస్ రాలేదో, ప్రెజెంట్ ఎలాంటి పొలిటికల్ మూవీస్ వస్తున్నాయి, వాటిలో కాంట్రవర్సీ మూవీస్ ఏంటో, సటారికల్ మూవీస్ ఏంటో, బయోపిక్స్ ఏంటో, బీట్ అనేది గురించి కాసేపు డిస్కస్ చేసుకుందాం. అండ్ మీలో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. విత్ దాట్ సెడ్, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. లాస్ట్ 5 to 10 years నుండి యూజింగ్ సినిమా టు ప్రమోట్ ఏ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ఏ పార్టీ అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. అప్పుడెప్పుడో కృష్ణ గారు ఎన్టీఆర్ గారి మీద సినిమాలు తీశారని విన్నాం. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు కూడా పాలిటిక్స్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఇంక్లూడ్ చేసేలాగా పెద్ద మూవీస్ అయితే రాలేదు. మహా అయితే టి కృష్ణ గారు, దాసరి నారాయణరావు గారు, ఆర్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు సోషల్ ప్రాబ్లమ్స్ గురించి తీసేవారులే. కానీ ఒక్క పొలిటికల్ పార్టీకి సపోర్ట్గా ఆర్ వాళ్ళకేదో విధంగా మైలేజ్ ఇచ్చేలాగా సినిమాలు రాలేదు. కానీ ఇప్పుడు అలాంటి సినిమాలు ఎక్కువైపోయాయి. అండ్ ఇదేదో ఒక ఏపీ తెలంగాణలోనే కాదు, సెంట్రల్లో కూడా ఇదే జరుగుతుంది. కొంతమంది వీటిని ప్రోపగాండా ఫిలిమ్స్ అంటారు, కొంతమంది ఎజెండా అంటారు. మేకర్స్ ఏమో మాకు ఆ సినారియోలో జరిగే డ్రామా బాగా నచ్చింది అందుకే తీస్తున్నాం అంటారు. ఇంకొంతమంది అయితే జస్ట్ ఆ లీడర్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం తీసామంటారు. ఇంటెన్షన్ ఏమైనా సరే ఈ ఎలక్షన్స్ అంటేనే చాలండి, ప్రతి పార్టీకి సంబంధించిన లీడర్ బయోపిక్ ఆర్ స్టోరీతో సినిమా వచ్చేస్తుంది. కొంచెం వెనక్కి వెళ్తే ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చాక కృష్ణ గారు రాజీవ్ గాంధీ గారి మీద అభిమానంతో కాంగ్రెస్లో చేరారు. అక్కడ ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా కొన్ని సినిమాలు తీశారు. నా పిలిపే ప్రభంజనం, మండలధీసుడు, సాహసమే నా ఊపిరి, గండిపేట రహస్యం, ఇలాంటి మూవీస్ ఎన్టీఆర్ గారి గురించి కృష్ణ గారు తీశారు. ఈ సినిమాలని ఎన్టీఆర్ గారు పెద్దగా పట్టించుకోలేదులే, కానీ అప్పట్లో ఫ్యాన్స్ మాత్రం బాగా రియాక్ట్ అయ్యారండి. అండ్ గండిపేట రహస్యంలో ఎన్టీఆర్ గారి రోల్ చేసిన పృథ్వీరాజ్ గారు అయితే ఆ సినిమా తర్వాత ఒక 4 ఏళ్ల పాటు స్ట్రగుల్ అయ్యారంట. ఫ్యాన్స్ ఏమో ముక్కు చెవు కోసేస్తా అని చెప్పారంట. ఇండస్ట్రీలో కూడా సరైన ఛాన్సెస్ లేక టీవీ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు ఇంకా ఆయన. అండ్ మండలధీసుడు సినిమా చేశాక ఎన్టీఆర్ గారు రోల్ చేసిన కోట శ్రీనివాసరావు గారిని కూడా చాలా స్ట్రగుల్ అయ్యేలా చేశారు. రైల్వే స్టేషన్లో ఫ్యాన్స్ ఆయన కొట్టేశారు. ఇలా కొన్ని సినిమాలు చేశాక రాజీవ్ గాంధీ గారి మరణం తర్వాత ఇక కృష్ణ గారు కూడా రాజకీయాల నుండి బయటకు వచ్చేశారు. బట్ అప్పట్లో ఆ సినిమాలు అయితే మాత్రం చాలా గొడవలు అయ్యాయంట. మరి ఆ సినిమాలు ఎన్టీఆర్ గారి పాలిటిక్స్ని ఏమైనా ఎఫెక్ట్ చేసిందా అనేది అప్పటి వాళ్ళే చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో పొలిటికల్ మూవీస్ కానీ, ఆ ఎజెండా ఉన్న మూవీస్ కానీ ఏం పెద్దగా రాలేదు. మహా అయితే సోషల్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తూ మూవీస్ వచ్చాయి, కానీ ఒక్క లీడర్ గురించి అంటూ పెద్దగా మూవీస్ రాలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత లాస్ట్ 6 to 7 yearsలో పొలిటికల్ మైలేజ్కి సినిమాలను యూజ్ చేసుకోవడం స్టార్ట్ అయింది. ఆ రీజన్ కూడా ఎవిడెంట్ లేండి. ఎన్టీఆర్ గారు తెలుగుదేశంలో అండ్ కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండడం తర్వాత పెద్దగా ఏ స్టార్ హీరో కూడా ఫుల్ టైం పాలిటిక్స్లో అడుగు పెట్టిందే లేదు. అందుకే పొలిటికల్ మూవీస్ కూడా పెద్దగా ఏం రాలేదు. అండ్ ఆ టైంలో పార్టీ ప్రమోషన్కి వాళ్ళ పథకాలు, వాళ్ళ వ్యూస్ అడ్వర్టైజ్ చేసుకోవడానికి పేపర్ అండ్ టీవీ న్యూస్ సరిపోయేది. బట్ ఈ సోషల్ మీడియా టైంలో అది సరిపోవట్లేదు. పేపర్లో ఒక కాలం న్యూస్కి మించి కార్నర్స్లోకి ఒక మాట రీచ్ అవ్వాలంటే ఇంకా ఏదో చేయాలి. దానికి పొలిటీషియన్స్కి ఒక మీడియం కావాలి. దెబ్బకి స్టేట్ ఆర్ నేషన్ వైడ్ ప్రమోషన్ జరిగిపోవాలి. ఇలా జరగాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక్క వెపన్ సినిమా. అండ్ అలా అని ప్రతి సినిమాని డైరెక్ట్గా పొలిటీషియన్సే ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పట్లేదు. కొన్ని బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉండొచ్చు. కొన్ని సినిమాలు ఫిలిం మేకర్స్కి నచ్చి ఆర్ ఇంట్రెస్ట్ ఉందని ఆ పాలిటిక్స్ కోసం సినిమా తీయడం జరుగుతూ ఉంది. బట్ రీజన్ ఏదైనా రీసెంట్ టైమ్స్లో పొలిటికల్ లీడర్స్ మైలేజ్కి
ప్రమోషన్స్కి సినిమా చాలా చాలా హెల్ప్ అవుతుంది అనేది మాత్రం వాస్తవం. ఏంటి నమ్మరా? లాస్ట్ 6 నుంచి 7 ఏళ్లలో మన పొలిటికల్ లీడర్స్ ఆర్ ఒక పొలిటికల్ పార్టీ రూలింగ్ని అడ్రస్ చేస్తూ వచ్చిన సినిమాల లిస్ట్ చెప్తాను. అండ్ నేను ఇప్పుడు చెప్పే లిస్ట్ ఖచ్చితంగా పొలిటికల్ ఎజెండాతోనే తీశారు అని నేను చెప్పను. ఇవి ఇప్పటి మన పొలిటికల్ పార్టీస్కి ఎంతో కొంత కనెక్ట్ ఉన్న సినిమాలు మాత్రమే. రీసెంట్ టైమ్స్ లో పొలిటికల్ మూవీస్ అంటే మనకి గుర్తొచ్చే ఫస్ట్ నేమ్ ఆర్జీవి. అప్పటి రక్త చరిత్ర దగ్గర నుండి మొన్నటి వంగవీటి అండ్ నిన్నటి వ్యూహం వరకు కూడా చాలా సినిమాలు తీశారు ఆయన. వైఎస్ గారి హెలికాప్టర్ ఇన్సిడెంట్ అయ్యాక ఆఫ్టర్ మ్యాథ్ లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగాయి, పొలిటికల్ డైనమిక్స్ ఎలా మారాయి అనే వాటి మీద ఆర్జీవి గారు రెడ్డి గారు పోయారు అనే సినిమా తీశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆర్జీవి గారు మూవీ పోస్టర్ మీద ఈ సినిమా రిలీజ్ ఎలక్షన్స్ కి ముందు అని రాసి వదిలారు. బట్ ఆ సినిమా రిలీజ్ అయిందో లేదో తెలియదు. ఆల్సో తెలంగాణ పొలిటీషియన్స్ కొండా సురేఖ గారు అండ్ మురళి గారి జర్నీని బేస్ చేసుకొని కొండ అనే సినిమా తీశారు. అండ్ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పి ఒక పొలిటికల్ సటైర్ ఫిలిం తీశారు. అండ్ ఇనీషియల్గా ఈ సినిమాకి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ అనౌన్స్ చేశారు. అండ్ లక్ష్మీ పార్వతి గారి పర్స్పెక్టివ్ నుండి లక్ష్మీ సెన్టీఆర్ అనే మూవీని కూడా తీశారు. అండ్ కొంతమంది పొలిటీషియన్స్ మీద సటైరికల్గా ఆర్జీవీ మిస్సింగ్ అనే సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఆర్జీవీని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ అందరి మెయిన్ పొలిటికల్ లీడర్స్ని ఇంటరాగేట్ చేస్తూ ఉంటారు. ఈ మూవీని కూడా అనౌన్స్ చేశారు. బట్ రిలీజ్ అయిందో లేదో తెలియదు. మధ్యలో శపథం అనే మూవీ తీస్తే అది సెన్సార్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. దాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తామని చెప్పారు. అండ్ రీసెంట్గా వైఎస్ఆర్ డెత్ తర్వాత జరిగిన పాలిటిక్స్ అండ్ వైసీపీ పార్టీ ఎలా స్టార్ట్ అయింది అనే దానిపైన వ్యూహం అనే సినిమా తీశారు. వీటన్నిటి సినిమాలు ప్రజలని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసాయో తెలియదు కానీ రక్త చరిత్ర తప్పితే ఆ తర్వాత వచ్చిన ఏ మూవీస్ కూడా మంచిగా రెస్పాన్స్ అయితే రాలేదు. ఈయన సినిమాలు ఎలా ఉంటే కొంతమంది బయోపిక్స్ అని పార్టీ లీడర్స్ మూవీస్ని తీశారు. బాలకృష్ణ గారు కృషి గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ గారి బయోపిక్గా ఎన్టీఆర్ కథానాయకుడు అండ్ ఎన్టీఆర్ మహానాయకుడు తీస్తే మహీవి రాఘవ్ గారు యాత్ర 1 అండ్ యాత్ర 2 అని చెప్పి వైఎస్ గారు అండ్ జగన్ గారి లైఫ్లో ఆ పాదయాత్ర ఫేజ్ని చూపించారు. ఆల్సో చంద్రోదయం పేరుతో చంద్రబాబు గారి బయోపిక్ కూడా తీశారు. ఇలాంటివి తెలంగాణలో కూడా వచ్చాయి. జబర్దస్త్ రాకేష్ ప్రొడ్యూసర్గా పవర్ఫుల్ యాస్ కేసీఆర్ అనే సినిమా అనౌన్స్ చేశారు. అండ్ కేసీఆర్ గారి మీద ఉద్యమ సింహం అనే మూవీని తీశారు. అండ్ శ్రీకాంత్ గారి హీరోగా కేసీఆర్ బయోపిక్ అని చెప్పి తెలంగాణ దేవుడు అనే సినిమా కూడా వచ్చింది. అప్పట్లో ఆర్జీవి కూడా టైగర్ కేసీఆర్ అనే సినిమా తీస్తానని అనౌన్స్ చేశారు. ఈ బయోపిక్సే అనుకుంటే అంతకు మించిన సినిమాలు కూడా వచ్చాయి. ఒకళ్ళు హూ కిల్డ్ బాబాయ్ అని వివేకం అనే సినిమా తీస్తే ఇంకొకళ్ళు క్యాపిటల్ ఇష్యూని బేస్ చేసుకొని రాజధాని ఫైల్స్ అనే సినిమాని తీశారు. అండ్ ఇదేదో జస్ట్ మన 2 స్టేట్స్లోనే జరుగుతున్నాయంటే నేషనల్ వైడ్గా ఇది జరుగుతూనే ఉంది. వివేక్ ఓబరాయ్ లీడ్ రోల్లో నరేంద్ర మోడీ గారి బయోపిక్ పిఎం నరేంద్ర మోడీ సినిమా వచ్చింది. అలానే అప్పటి పిఎం మన్మోహన్ సింగ్ అండ్ కాంగ్రెస్ రూలింగ్ పైన ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే సినిమా తీశారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ట్రైలర్ని బీజేపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది. రాహుల్ గాంధీ గారి బయోపిక్ మై నేమ్ ఇస్ రాగా అండ్ మహారాష్ట్ర శివసేన పార్టీ ఫౌండర్ బాల్ ఠాక్రే బయోపిక్ కూడా రిలీజ్ అయింది. అండ్ మోదీ వెబ్ సిరీస్ కూడా వచ్చింది. వీటితో పాటు ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటిని కొంతమంది ప్రాపగండా మూవీస్ అంటారు, ఇంకొంతమంది లేదా అవి నిజంగా జరిగాయి అంటారు. ఈ అన్ని సినిమాల మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఒక పార్టీనో ఒక పొలిటికల్ లీడర్నో మోసేయడానికో వాళ్ళ పొలిటికల్ మైలేజ్ని పెంచడానికో అయ్యుండకపోవచ్చు. ఏదో వాళ్ళ స్టోరీ అండ్ ఆ ఇన్సిడెంట్స్ జరిగే టైంలో ఉన్న ఆ ఇంటెన్సిటీని స్క్రీన్ పైన చూపించడం అని కూడా ఉండొచ్చు. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంట్రా అంటే ఇందులో చాలా సినిమాలు ఎలక్షన్స్కి 6 months బిఫోర్ నుండి రిలీజ్ అయినవి అవుతున్నవే ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు పొలిటికల్ క్యాంపెయిన్స్ కోసం అండ్ జనాల్లో పార్టీ క్రేజ్ పెంచడం కోసం మాత్రమే సినిమా హీరోలని వాడేవారు. కానీ ఇప్పుడు దాంతోపాటు సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. వీటిల్లో ఎన్ని సినిమాలు ఓటింగ్ టైంలో పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అండ్ ఒక లీడర్ మీద ఉన్న నెగిటివ్ ఒపీనియన్ని ఎంత పోగొడుతున్నాయి, పబ్లిక్ మైండ్ సెట్ని ఎంతవరకు మార్చేస్తున్నాయి అంటే ఏమో నాకు కూడా తెలియదు. బట్ ఆ సినిమా ఇంపాక్ట్ 0.1% అయినా ఎక్కడో చోటైతే ఉంటుంది. బట్ ఎంత ఉన్నా ప్రతి పార్టీ వాళ్ళు జనాలని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం చేసే 100 ప్రయత్నాల్లో సినిమా కూడా ఒకటి. అండ్ ఇలాంటి సినిమాలు తప్పో రైటో పక్కన పెట్టేస్తే ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ కూడా అంత అమాయకంగా ఏం లేరండి. ఏది పొలిటికల్ ఎజెండాతో వచ్చిన సినిమానో, ఏది ప్రాపగండా సినిమానో, అండ్ ఏది జస్ట్ ఒక లీడర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి తీసిన సినిమానో ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఈ వీడియోలో రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఈ 3 కేటగిరీస్కి సంబంధించిన మూవీస్ అన్నిటినీ కవర్ చేసాం అనుకుంటున్నాం. అండ్ మీరు చేయాల్సింది అసలు ఇలాంటి సినిమాలు పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా లేదా అనే క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ
and hit the bell icon for more updates. Signing off, Team The View.